హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. మీరు చూస్తున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి ట్రేడింగ్ ఎలా ఉంది అనేది చాలా స్లోగా అసలు కదలకుండా ఉన్నది. సో నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, లైవ్ వీడియో, అది 10:20కే పెట్టాను. ఈరోజు మార్కెట్ కదలదు, ఆప్షన్ బయర్స్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఆప్షన్ బయర్స్ బీ కాషియస్ అని చెప్పని. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 1 అవుతున్నది. ఈ మిడ్ మార్కెట్ ఒపీనియన్ పోస్ట్ చేస్తామని చెప్పి పోస్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది 3 చార్ట్స్ చూస్తారు. ఒకటే స్క్రీన్లో సెన్సెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ చార్ట్ చూస్తున్నారు. మీరు చూడండి, సెన్సెక్స్ ఓపెన్ అయింది 81,165 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత టచ్ అవ్వాల్సింది 80,898 దగ్గర టచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరకు వచ్చి కూర్చొని ఉంది. సెకండ్ చార్ట్ ఇస్ నిఫ్టీ 50. అది 24,845 దగ్గర ఓపెన్ అయింది. అది కూడా ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 24,763 దగ్గర రావాలి. అది 771 దగ్గర వరకు వచ్చేదను. అప్పటికే ఈ సన్సెక్స్ టచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ 11 o'clock నుంచి ఇప్పుడు 1 o'clock అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఓపెన్ దగ్గరే ఉంది అది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే అది కూడా ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత 50,872కు రావాలి. అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఓపెన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ కన్నా కొంచెం పైకి వెళ్ళి లాస్ట్ 2 hours నుంచి 11 నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ 1 o'clock వరకు ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరే ఉంది. ఇక్కడ మెయిన్ 2 ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ చాలామంది ఆప్షన్ ట్రేడర్సే ఉంటారు. సో 2 ఇష్యూస్ ఏంటంటే ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్కి ఇలానే కానీ కదలకుండా ఉంటే మార్నింగే డబుల్ఎస్ చేసిన డబుల్ఎస్ మంది ఉంది కదా, మార్నింగే ఓపెనింగ్లో సెల్ చేయాలి. ఓపెనింగ్లో సెల్ చేసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పాటికే చాలా ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది. వేరే ఆప్షన్ బయర్స్ వాళ్ళు మధ్యాహ్నం పొద్దున ట్రేడ్ చేస్తారు, లేదంటే ఈ లాస్ట్ 1 or 2 hours ట్రేడ్ చేస్తారు. ఈ లాస్ట్ 1 or 2 hours కూడా మీకు కానీ అది కానీ ఓపెన్ కానీ క్రాస్ కాకపోతే మీరు కానీ పొరపాటున కానీ ట్రేడ్ చేశారు అని చెప్పంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అది ఓపెన్ 0 అంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అనుకోండి, అది ఓపెన్ బ్రేక్ అయింది అనుకోండి, కనీసం అది 80,898 దగ్గర వరకైనా వెళ్ళాలి. అది ఎక్కడి వరకు వెళ్తుందో లేదా అన్నది క్వశ్చన్. మీరు డైరెక్ట్గా 80,000 పుట్ ఆర్ 81,000 పుట్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది ఇక్కడే కదలకుండా ఉందనుకోండి, మీకు లాస్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ట్రేడ్ చేయాల్సింది మ్యాక్సిమం 81,100, 81,200 ఇంత మనీది కానీ ట్రేడ్ చేస్తే మీకు ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డేకి డబ్బులైనా పోకుండా ఉంటాయి కనీసం. అంటే ఎండ్ ఆఫ్ ద డేకి మనీ పోకుండా ఇంత మనీ ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆల్వేస్ మీ మనీ మీ దగ్గర ఉంటుంది. లేదా మీరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేశారనుకోండి, ఇప్పుడు 81,100 ఇట్ ఈస్ నౌ ట్రేడింగ్. మీరు 80,900 ఏదో ట్రేడ్ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 80,800 దూరంది ఒక 1000 షేర్లు తీసుకొని ఒక 500 షేర్లు తీసుకొని ట్రేడ్ చేస్తారనుకోండి, ఒక 10 రూపాయలకి 20 రూపాయలకి దొరుకుతున్నదని, అది అంత దూరం పోదు. ఎందుకంటే అసలు ఇది కదలటం లేదు. యాక్చువల్లీ దర్ ఇస్ నో మూమెంట్ బికాస్ ఆల్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ అన్నీ లైక్ రిలయన్స్, ఇన్ఫినిటీస్ అవి అప్లో ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొన్ని అప్లో ఉన్నాయి, ఇప్పుడు కొన్ని డౌన్లో ఉన్నాయి. అంటే మిక్స్డ్గా ఉంది ఈరోజు మార్కెట్. అందుకని ఈరోజు కదులుతుందో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ కదలడం అంటూ జరిగితే అది 130 తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత, అలా అంటే యూకే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ కూడా అప్ ఉంటే అవి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైం తర్వాత దట్టు ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం ఓపెనింగ్ కానీ క్రాస్ అయితే అప్పుడు షార్ట్ కవరింగ్ ఏమైనా వస్తే అది 24,845 దాటితే మీకు నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ కానీ పైకి వెళ్తే నిఫ్టీ బయట స్టాక్స్ వల్ల పైకి వెళ్తున్నారు కాబట్టి తర్వాత సెన్సెక్స్ కూడా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 81,165 అది దాటితేనే మీకు సెన్సెక్స్ పైకి వెళ్తుంది, 81,433కి వెళ్తుంది. లేదంటే 81,165 దాటకుండా అక్కడే కానివ్వండి, మ్యాక్సిమం ఒక లాస్ట్ 1 hourలో కానీ లాస్ట్ 40 minutesలో మీకు కానీ కిందకి వస్తే మ్యాక్సిమం 80,898 దగ్గరికి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 80,900 అనుకోండి, అంతవరకు వస్తుంది. అంతకన్నా కింద అవుట్ ఆఫ్ ద మనీ పొరపాటు కూడా హోప్ పెట్టుకొని ఎవరు ట్రేడ్ చేయకండి. అసలు ఈరోజు కదులుతుందో లేదో అన్నది కూడా టోటలీ డౌట్ఫుల్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.